పెట్టేసాను श्री महोदय अनुपेक्षण समाप्त हुआ विश्राम करने का आज्ञा प्रदान। ఎక్కువ అవేర్నెస్ దేని చేస్తున్నారు మీరు? ఎక్కువ యాక్సిడెంట్ ఇంకా ఏదైనా అంటారు బ్లాక్ స్పాట్స్ అయితే బీవీ నగర్ ఏరియా ఉంది. ఫెటల్ యాక్సిడెంట్స్ ఎక్కువ పెట్టండి. ప్రశాంతి నగర్ ప్రశాంతి నగర్ గణేష్ మీరు పెట్టుకొని పెట్టాకున్నాను అంత మ్యాథ్స్ చేసుకొని అల్లరి చేస్తున్నాం కదా, ఇలా కూడా తెలియాలి మనం ఏం చేస్తున్నాం, ఏ రోడ్లో ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి, ఎన్ని బ్లాక్ యాక్సిడెంట్స్ వస్తున్నాయి, ఎక్కడ विश्राम करने का आज्ञा प्रदान। ఈరోజు సౌత్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ కానీ ఈరోజు సౌత్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ కానీ ఇక్కడ రావడం జరిగింది. అన్ని రికార్డ్స్ మెయింటెనెన్స్ అండ్ ఎలా కేసెస్ డిస్పోజ్ జరుగుతున్నాయి, ఎలా కేసెస్ కోర్టులో ఎలా నడుస్తుంది, పెండింగ్ ట్రయల్ ఉన్న కేసెస్ ఇవన్నీ కూడా చూడటం జరిగింది. అండ్ మెయిన్గా రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎట్లా జరుగుతున్నాయి, వాటిని ఎలా డిజైన్ చేయాలనేది, హెల్మెట్ వేరింగ్ అనేది కంపల్సరీ చేయాలనేది, అండ్ అలానే డ్రంక్ డ్రైవింగ్ మీద మనం ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నాం అనేది అదంతా ఇన్స్పెక్షన్లో కవర్ చేయడం జరిగింది. నెల్లూరులో టౌన్లో ఉన్న మేజర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అన్నిట్లోనూ మనం కొంచెం రోడ్ సేఫ్టీ మీద ఎక్కువ అవగాహన పెంచాల్సిన అవసరం కనిపిస్తుంది. మైనర్స్కి బండ్లు వెహికల్స్ ఇవ్వటము, దీని మూలంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దాని డ్రంక్ డ్రైవింగ్ మూలంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అండ్ మెయిన్గా ఫీటల్ యాక్సిడెంట్స్ అనేవి హెల్మెట్ వేసుకోకుండా ఉండటం మూలంగా జరుగుతున్నాయి. అండ్ మనం అబ్జర్వ్ చేసిన టైం ప్రకారం ఇది 6 to 9 PM మధ్య కొంచెం ఫెటాలిటీస్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో వీటన్నిటి మీద మేము ఒక ప్రణాళిక పరంగా ముందుకు వెళ్తాము. అది ఆఫీసర్స్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలానే మెన్ వెల్ఫేర్ గురించి కూడా కనుక్కోవడం జరిగింది. మనం యాజ్ నెక్స్ట్ ఇయర్కి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేది డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.